హలో హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లైవ్ యూట్యూబ్ ఛానల్ గాయస్. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము, ఉరుకుంద వీరన్న స్వామి టెంపుల్కి. అట్లా ఆదోని రూట్కి మాకు బండ్లు ఇడలేదు. ఇట్లా కవతాళం రూట్కి ఇడిచినారు. కవతాళం రూట్కి వస్తే ఇక్కడ పోయే బండి పోనీకి లేదా, అట్లా వచ్చే బండి రానికి లేదన్నట్లు అంత ట్రాఫిక్లో చిక్కుకున్నాము. చాలా భయంకరంగా ఉంది రస్తా. అంటే ఓన్లీ ఒక బస్ తోటే పోతుంది అంతే. సైడ్కి ఎక్కడన్నా ఏదన్నా వెహికల్ వస్తే పోవడానికి కూడా లేదు, అంత ఇబ్బందికరంగా ఉన్నది. పోయే కొద్దీ జనసంఖ్య పెరుగుతారు కానీ తక్కువ కావడం లేదు. కాబట్టి కొద్దిగా గవర్నమెంట్ కూడా చొరవ చూపాలని మళ్ళీ కోరుకుంటున్నాము. దయచేసి ఇట్లావన్నీ చూడండి. చాలా నరకం అనుభవించినారు చాలా రైతులు కానీ ఇట్లా వచ్చిన వాళ్ళు భక్తులు చాలా నరకం అనుభవించినారు. పొద్దున మేమే చూసి చాలా షాక్ అయినా నేను. ఎక్కడెక్కడే అసలు ఇప్పుడు జనాలు ఎక్కడ బండి నిలబడేదంటే ఆటి నుంచి, అంటే కవతాళం దగ్గర నుంచి ఉరికిందిరన్న స్వామికి చాలా ఇబ్బందికరంగా కట్లు వాటికి దేవునికి మన అంత పరువు చేసి తీసుకుపోయింటారు. గుండాలు, సామాన్లు, దేవుని పూజల సామాన్లు అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. సంకలో పిల్ల, గొంటు, కట్లు. ఇప్పుడు అదే ఓన్లీ లేడీస్ ఒకటి పోతే గిన ఎంత వాళ్ళు ఇబ్బంది పడతారు. అదే మగపిల్లలు ఉంటే కొద్దిగా 2-3 ఉంటే తలా ఒకటి తీసుకొని పోతే సరిపోతుంది. ఇప్పుడు అట్లా తప్పుడు లేడీస్ పోయారనుకో, పోదాంలే దేవునికి పోయిస్తామని వస్తే వాళ్ళకి నరకమే కనబడిందని నేను అనుకుంటాను. మీరేమంటారు? వీడియో చూసి మీరు అవునంటారా కాదంటారా కామెంట్ పెట్టండి గాయస్. చాలా ఇబ్బందికరంగా పడినారు. కొద్దిగా డబల్ రూట్ వేస్తే బాగుంటుందని మళ్ళీ కోరుకుంటాను. మీరు దయచేసి తప్పేమనుకోదండి గాయస్. ఇక్కడ గుడి దగ్గరికి వచ్చినాము. మా అమ్మ వాళ్ళంతా ఇట్లా పరువు చేస్తున్నారు అక్కడ దేవునికి పూజలు. మేము ఇట్లా చూసొద్దామని వచ్చినాము. ఇట్లా సైడ్కి అంతా రంకరాటము, పిల్లలు, ఇది పడవలు. అది చూసినారు కదా గాయస్, అది ఎంత హైట్ ఉందో చూడండి, ఎంత భయంకరంగా ఉందో చూడండి గాయస్. హైట్ అంటే అసలు స్వర్గంలో ఉన్నట్లు ఉంది, చాలా భయంకరంగా ఉంది. మొన్న చూసినాము ఒక వీడియో కూడా, ఎక్కడ బయట దేశంలోనా అట్లాది ఊడిపడి కలిసి చాలా మంది గాయాల పాలైనారు, చాలా మంది చనిపోయినారని చెప్పినారు. ఇక్కడ మా తమ్ముని కొడుకు చూడండి, ఎక్కుతాం ఏమరా పడవ అంటే వల్ల అన్నాడు. చిన్నోడు కదా, అందుకోసమే భయపడతాడేమో. అంతా ఎక్కడ చూస్తే బురుగులు, పప్పులు, గాజులు, అంగిళ్ళు, దారాలు కట్టుకునేవి కానీ, మా దేవుని పూజ సామాన్లు కానీ చాలా రకాలుగా అంగిళ్ళు వేసినారు. వర్షం అంటే సుమారుగా ఒక 10 రోజుల పైన అయింది, వదలడం లేదు. వర్షం అంటే వదలడం లేదు. చూసినారు కదా, ఎక్కడ చూస్తే బురదమయం ఉంది. కానీ ఇంత జనం ఎన్ని కష్టాలు పడి వచ్చినా, వాళ్ళు ఎన్ని బాధలు పడినా, ఎంత బంధం పడినా, కానీ ఆడ వచ్చి అంత వర్షంలో కూడా వంట చేస్తారంటే అది అసలు మిరాకిల్. మీరు చూస్తే వావ్ అంటారు, చూడలేకున్న వాళ్ళు అయితే. ఎంతోమంది జనాలు వస్తారు, లక్షలాది వస్తారు, పొరుగు చేస్తారు. ఆ చినుకల్లో కూడా, వర్షంలో కూడా అది పొరుగు చేసడానికి మనము ఇంట్లోన కట్టెలు పెట్టి ఏదన్నా చేయాలంటే అంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అటుకి పోయి మనం ఒకసారి పొయ్యి అంటించినామంటే కలాసింగా ఇంకా పొరుగు అవ్వాల్సిందే. ఏదన్నా మనం దేవునికి చేసే నైవేద్యం తొందరగానే అయిపోతుంది. అదొకటి చాలా ఒక్కోసారి ఒంటరి అనిపిస్తుంటుంది. ఎవరైనా కావాలంటే ఈ వీడియో చూసినాక మీరు కనుక్కోవచ్చు. ఆ తొట్లు చూడండి ఎంత పెద్దదో, ఎంత భయంకరంగా ఉంది చూడండి గాయస్. ఆ రంగరాటం అవతల, ఇక్కడ ఇంకోటి ఏరోప్లేన్లు తిరుగుతుంది. ఇక్కడేమిది చెట్కా మట్కా ఆడుతున్నట్లు ఉన్నారు అంతా మగపిల్లలు. అది పెద్దది, అది చాలా డేంజర్గా చూడండి గాయస్. అందులో కూర్చున్నారు జనాలు. ఖాళీ అయింది, ఇప్పుడు జస్ట్ ఖాళీ అయింది అనుకుంటా. యువతల ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదైతే ఇంకా భయంకరంగా తిరుగుతుంది గాయస్. అక్కడి నుంచి ఇక్కడ ఊగేస్తుంది. అట్లా వాళ్ళు భయం ఉంటే ఎక్కకూడదు. ఎందుకంటే మై తిప్పేది కానీ, వాంతి లేదు కానీ, చక్కెర వచ్చేది కానీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది, ఎక్కకూడదు. ఉరికిందిరన్న స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం చూడండి. ఇప్పుడు చాలా జనాలంటే జనాలు స్వామివారి దగ్గర. ఇది నడమ సోమవారము, చాలా విచిత్రంగా ఉంటుంది. అమ్మవారు చూడండి, లక్ష్మీ తల్లి శాంభవి చూడండి గాయస్. అమ్మవారిని దర్శించుకోండి, చాలా పెద్ద ఏమో. నరసింహస్వామి ఈరన్న స్వామిగా ఎలా అవతరించాడు అనేది చాలా పెద్దలకే తెలుసుంటుంది. కొంతమంది చెప్పడం ఏమంటే
ఎక్కడ కర్ణాటకంలో ఉండి ఆ సిద్ధ పురుషుడు పోతో ఇట్లా చెట్టు దగ్గర వచ్చి రాగి చెట్టు దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ అటు నుంచి ఇట్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ నుంచి మళ్ళీ ఇక్కడ యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తెలంగాణ అక్కడ పోయినాడు దేవుడు, ఆడ ఉన్నాడు అనేది చరిత్ర కొంతమంది చెప్తారు. మనకైతే చాలా పూర్తిగా ఇంకా తెలియదు. ఎవరన్నా పెద్దల్ని కనుక్కుంటే సరిపోతుంది, కానీ నన్ను ఎవరు కనుక్కోలేదు. గాయస్ చూడండి, గుడి దగ్గర గుడి ముందర చిత్రంగా జనాలు అంటే జనాలు గాయస్. ఎక్కడగా చూసే ఇట్లా ఉసుగేసే కూడా రాలేదు, అంత జనాలు ఉన్నారు చూడండి గాయస్. ఇప్పుడే దేవుని పోయి దగ్గర పోయి కాయలు కొబ్బరి చిప్పలు కొట్టుకొని ఇట్లా సైడ్కి వచ్చినాం బయటికి. చూడండి చాలా మంది అంటే జనాలు అంటే చెప్పుకోకూడదు గాయస్. వావ్, అక్కడే పక్కనే వంట చేస్తుంటారు, అక్కడే పక్కనే తిరుగుతుంటారు, అట్లే వంటలు అవుతాయి, మళ్ళీ అట్లే భోజనాలు జరుగుతారు, అట్లే పూజలు జరుగుతారు. ఎంతమంది ఎంత గర్ది ఉన్నా అంత ఈజీగానే వెళ్ళిపోతారంటే ఆ స్వామివారి మహిమ అనుకుంటా. చూడండి ఆ లోపలకు పోవాల, చాలా జనాలు కూడా చాలా గర్ది విచిత్రంగా ఉన్నారు. బయట వినాయక టెంపుల్ ఇది. ఇక్కడ వినాయకుడు, అక్కడ లక్ష్మీ తల్లి టెంపుల్ ఉంటుంది చిన్నగా. ఇంక లోపల ఉంటాడు అతని దేవుడు. 5 గోపురాలు కట్టించినారు ఇప్పుడు మొత్తానికి. చూసినారు కదా అక్కడ పొరుగు చేసి నైవేద్యం ఎలా పెట్టినారో దేవునికి. చాలా గ్రాండ్గా చేస్తారు. చేసేవాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు కొంతమంది ఎక్కడలా అది అనుకొని కొంతమంది దేవుని గుడిలోకి ఇచ్చేస్తారు. అంతా మన బియ్యం కానీ బెల్లం, మరి కందిపప్పు, లేకపోతే శనగపప్పు అవి ఇచ్చేస్తారు మొత్తం దేవునికి ఏం కావాలా. అక్కడ అన్నదానం జరుపుతారు కాబట్టి అక్కడ అన్ని లోపలికి ఇచ్చేస్తారు. అన్నదానం అంటే ఎక్కువ రోజు కాదు కదా, అమాసకి చేయాలా చాలా ఉంటావు కదా, అక్కడ ఇచ్చేస్తే కూడా మంచిది, అట్లేం ప్రాబ్లం ఉండదు. చూడండి అంతా. ఇప్పుడే ఇంకా కాయలు కొట్టుకొని సైడ్కి వచ్చినాము. ఈ మా అమ్మాయి గాయత్రి, రామ కాయలు కొట్టుకున్నాం పోదామంటే సరేలేనైనా అన్నది. అట్లే మాట్లాడకుండా పోదాం అమ్మ చూపిద్దానంటే సరే అన్నది. కుంకుమ బుక్ పిండి అన్నీ అమ్ముతున్నారు చూడండి గాయస్. ఇక్కడ పువ్వులు అమ్ముతున్నారు, మళ్ళీ అది కాజా అది ఏమంటారు కదా గాయస్, స్వీట్ అది కూడా అమ్ముతున్నారు. స్వీట్ అది కూడా అమ్ముతున్నారు. చాలా బాగుంటుంది అది. 5 గోపురాలు చాలా సూపర్ కట్టినారు గోపురాలు అయితే. జనాలు చూసేకి వస్తారు కానీ కన్నులతోన చెప్పేకి రాదు. కాలు చేయి తొక్కుతుంటారు. కానీ అంత జనంలోన ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఏం కాకున్నట్ల అంత హ్యాపీగా మళ్ళా దేవుని మొక్కి అంతా జాతర చేసుకొని అందరు చిన్ని పిల్లల్ని కట్టుకొని వచ్చి ఉంటారు. అది చూస్తే మీకే మిరాకిల్ ఉంటుంది. కానీ మరి ఎవరు పిల్లలు వాళ్ళ దగ్గరికే పోతారు. ఎక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ అక్కడికే కరెక్ట్ చేరుకుంటారు. ఇదొకటి నాన్న గమనించినాను. పొద్దున్న చూస్తే మేము అంత ట్రాఫిక్లో ఇరుక్కుని ఉంటే అంత ఇబ్బంది పడితే కానీ ఇటుకు వచ్చి 2 బిందెలు నీళ్ళుగా కొనుక్కుంటే మళ్ళా ఇది 50 రూపాయలకు ఒక బిందె. అది అట్లా తీసుకొని వచ్చి మళ్ళీ చేసినామంతా ఇక్కడ పూజ కార్యక్రమాలు చాలా బాగుంటుంటుంది. చూడండి గైస్, రంగనాటం అప్పుడు చూపించినాం కదా ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ చూడండి ఎట్లా తిరుగుతుందో చూడండి. ఎక్కడ ఆకాశంలో తిరుగుతుందిరా నాయన అన్నట్లు ఉంది. దాంట్లోకి ఎక్కితే వావ్, నాకైతే చక్కెర వస్తుంది. ఇంకా కండ్లకి చక్కెర వస్తుంది. అట్లా కాడికి ఎక్కకూడదురా నాయన అని నేను వల్లపా నాకు భయం వస్తుంది అని ఎక్కులేదు గాయస్. చూడండి అంతా, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. వర్షం తెల్లవార్లు కొట్టింది. ఇప్పుడైతే ఓన్లీ మాడం అయింది, కానీ తెల్లవార్లు కొట్టింది. మరి ఒక్కరోజు కాదు, పొద్దున రాత్రి ఇట్లా 10 రోజులు అయి ఉంటుంది ఇక్కడ వర్షం. మా ఊరు ఈ ఉరుకుందీరన్న పక్కనే 2 ఊర్లు క్రాస్ చేస్తే కామారం ఎరిగేరి క్రాస్ చేస్తే మా ఊరే ఉంటుంది. గోపురాలు కానీ పైన ఇవో కానీ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో చూడండి గాయస్. కనీసం లక్ష్మీనరసింహస్వామి మీద గౌరవం మీద కనీసం నేను ఈ వీడియో చేసిన దానికోసము చూసినాక ఒక లైక్ కొట్టండి గాయస్ ప్లీజ్. ఒకే ఒక లైక్ కొట్టండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్, కొత్త వాళ్ళు ఎవరున్నారా అని.
300 అయినది సబ్స్క్రైబర్. ఇంకా చాలా కావాలి, నాకు చాలా ఉండదు గైస్. ప్లీజ్ చూడండి, అంత లేడీస్ ఇప్పుడు అంత పొరుగు చేసి పూజలు అంతా అయిపోయి ఉంటాయి, జాతరలోనే తిరుగుతున్నారు. ఇక్కడ గాజులు, బొట్టు పిల్లలు, ఏదో లేడీస్కి సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకోవాలని వాళ్ళకి చాలా కోరిక ఉంటుంది పాపం ఆడపిల్లలకి. అవన్నీ తీసుకోవడానికి పోయినారు జాతరలో. చిన్న పిల్లలు అయితే నాకు పీపీ కావాలరా, అది కావాలి, ఇది కావాలని ఏడ్చేవాళ్ళు. చాలా గ్రాండ్గా జరుగుతుంది. అంత వర్షంలోన, అంత బురదలోన ఇంత గ్రాండ్గా జరుగుతుంది అంటే ఏం